ప్రభువుల రక్షణ లేనటువంటి సంఘాన్ని, అపవిత్రపరచబడిన సంఘాన్ని, వ్యభిచారంతో నిండిపోయిన సంఘాన్ని, పాపంతో నిండిపోయిన సంఘాన్ని వివాహం చేసుకుని ఏ విధంగా ఆయన పరిశుద్ధమైన దానిగా, పవిత్రమైన దానిగా, నిష్కల్మషమైన దానిగా, డాగు మచ్చ లేని దానిగా ఆయన చేశాడు. అలా నువ్వు కూడా నీ లక్ష్యం ఏంటంటే ప్రభు ఎరగనటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకుని, యేసుక్రీస్తు ప్రభు ఎరగనటువంటి ఒక పురుషుని వివాహం చేసుకుని, ఆయన ఏ విధంగా తన సంఘం కొరకు కష్టపడి ఆ సంఘాన్ని తన ఎదుట పరిశుద్ధమైన దానికి నిలబెట్టుకోవడానికి ఆయన ప్రయాసపడ్డాడు. అలాంటి ప్రయాసపడేటువంటి శక్తి సామర్థ్యాలతో నింపబడాలనేదే దేవుని చిత్తం. ఆయన సంఘం ఒక మాటలో చెప్పాలి అంటే ఫ్రెండ్స్, అన్యులను పెళ్లి చేసుకోవడం, వాళ్ళని మార్చి ప్రభువుని తీసుకురావడం నీకుందా అంత శక్తి ఉందా నీకు? దీనికోసం ఒకవేళ దేవుడు అని అంటారు అవిశ్వాసాలను పెళ్లి చేసుకోవద్దు అన్నాడు, విశ్వాసతో అవిశ్వాసకి జోడేంటి, చీకటితో వెలుగుకేంటి అని చెప్తా ఉన్నాడు. ఇలాంటి విధానంలో ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు అబద్ధంలో, అసత్యంలో ఉన్నావని